మళ్ళీ ఈయన కూడా మన వైజాగ్ అబ్బాయే. సో ఇదే వైజాగ్తో ఉన్న స్పెషల్ కనెక్షన్ అని ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, దయచేసి మాతో పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం విమల్ గారు. నిన్న రాజమండ్రి నుంచి వైజాగ్ వస్తుంటే నేను కార్లో సిద్ధుకు చెప్పా, రేపు చూడు మా వైజాగ్ వాళ్ళు ఎట్లా నేను రిసీవ్ చేసుకుంటారా అని. ఏంది మీరు ఆపేసారు, ఇంత సైలెంట్గా ఉంటే ఎట్లా చెప్పు? ఇంకా ఇంకా గట్టిగా అరవాలి, మన వైజాగ్ పవర్ ఏంటో చూపియండి. సిద్ధు, ఇది మా వైజాగ్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ నీకు, ఈ వెల్కమ్. సిద్ధు వస్తాడు 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 వస్తాడు. నాకు ఇందాక లోపలికి వస్తుంటే సడన్గా నాకు చిన్న నాస్టాలజిక్ లాగా అనిపించింది. మొత్తం నా స్కూల్ ఫంక్షన్, యాన్యువల్ ఫంక్షన్ అన్నీ ఇదే గురజాడ కళాక్షేత్రంలోనే అయినాయి. ఇదే స్టేజ్ మీద నేను పర్ఫామ్ చేశాను. ఈరోజు మా డీజేటీలోని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసి మీరందరూ నన్ను ఇక్కడ నించోబెట్టారు, మీ వైజాగ్ ఇక్కడ నించోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాసెస్, ఈ జర్నీ, డీజేటీలోకి పనిచేసిన టెక్నీషియన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. మీరు లేకపోతే డీజేటీలు అనేది లేదు, ఇంత పెద్ద సక్సెస్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాని ఇంత బాగా రిసీవ్ చేసుకున్న మీ అందరికీ, యూనో 2 స్టేట్స్లో ఉన్న ఆడియన్స్కి, ఓవర్సీస్లో ఉన్న ఆడియన్స్కి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి. మీరు మాకు ఒక లైఫ్ని ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరొకసారి ప్రొడ్యూసర్